మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దైవ ప్రియులకు ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా క్రీస్తు యేసు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మరి మీ మధ్యకి తేవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతో బలపరుస్తూ ఉన్నాడు. ఈ దిన ధ్యానాంశము దేవుణ్ణి ప్రేమించు వారికి కలిగే మేలులు, లేక క్రీస్తుని ప్రేమించు వారికి కలిగే మేలులేంటి అనేటువంటి సందేశాన్ని నేను మీకు తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో నన్ను బలపరుస్తున్నాడు. అయితే వాక్యంలోకి వెళ్ళేటువంటి ముందుగా ఏ ఒక్కరు కూడా వాక్యం చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే ఈ సత్యం మీకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. మరి జాగ్రత్తగా దైవ భయం కలిగి వాక్యం వినాలని మరొకసారి ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. 8వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చదువు మరొకసారి మాట. నన్ను ప్రేమించే వారిని దేవుడు అంటున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను కూడా వారిని ప్రేమిస్తున్నాను. ఎవరైతే నన్ను జాగ్రత్తగా వెతుకుతారో వారు నన్ను కనుగొంటారు. దేవుణ్ణి జాగ్రత్తగా ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటనంటే దేవుడు చెప్పిన మాట వినడం, ఆయన ప్రేమించడం. దేవుడు చెప్పిన ఆజ్ఞలను అనుసరించడం, దేవుణ్ణి ప్రేమించడం. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి అంటే వాక్యంలో రాయబడి ఉంది, పూర్ణ హృదయముతో ప్రేమించాలని రాయబడింది. ఆమేన్. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవాలని వాక్యంలో రాయబడి ఉంది. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించినప్పుడు, మనసారా దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ఎవరైతే దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తారో వారిని కూడా దేవుడు పరిపూర్ణంగా ప్రేమిస్తాడు. శ్రద్ధ నిలిపి నిశ్చయంగా దేవుడు ఆశీర్వదించడానికి సమర్థవంతుడై ఉన్నాడు. ఎలా ప్రేమించాలి, ఎలా దేవుణ్ణి వెతకాలి? అక్కడే కింద రాయబడింది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు కనుగొందురు. ఎలా వెతకాలంట? దాచబడిన ధనాన్ని వెతికినట్లు. దాచబడిన ధనము ఎలా దొరికేదాకా వెతకతామో జాగ్రత్తగా, అలాగ దేవుడు, నిజదేవుడు దొరికేంత వరకు దాకా ప్రతి మనిషి జాగ్రత్తగా వెతకడం అంటే ఎక్కడికక్కడ వెళ్ళబాకండి. నీ ఉన్న చోటే దైవ ధ్యానం చేసినప్పుడు, దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుని నామస్మరణ నువ్వు చేసినప్పుడు ఆ దేవుని మహిమ నీవు పొందుకోగలుగుతావు. ఆ దేవుని కృపను నీవు పొందుకోవడానికి సమర్థవంతుడై ఉన్నావు. దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా అనుసరించాలి. దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా విని గైకొనాలి. కనుక రెండవ విషయం నేను తెలియజేయబోతున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయములో మరొక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. దాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నవని యేసు ప్రభు మన అందరితో చెప్పాడు. ఆ రోజుల సహోదరి కూడా చెప్పాడు. ఆమె ఎలా ప్రేమించిందంట? యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించిందంట. విస్తారంగా యేసు ప్రభుని ప్రేమించిందంట. ఆమె ప్రేమకు హద్దులు లేవు. ఎలా ప్రేమించిందో తెలుసా? ఆమె ఎలా ప్రేమించిందంటే 44లో చూస్తే అక్కడ స్పష్టంగా దేవుడు రాయించి పెట్టాడు. ఆ స్త్రీ వైపు తిరిగి, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లు. ఈ సహోదరి కన్నీళ్లతో యేసు క్రీస్తు యొక్క పాదాలు కడిగిందంట. దేంతో కడిగింది? నీళ్లతో కాదు, కన్నీళ్లతో పాదాలు కడిగింది. కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిందంట.
నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనలేదు. పాదాలు ముద్దు పెట్టుకుందంట. ఎంతగా దేవుని ప్రేమించింది తెలుసా? విస్తారంగా దేవుని ప్రేమించింది. కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది, ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకుంది. ఎంతగా యేసు ప్రభుని ప్రేమిస్తుందో, అంతగా ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని ప్రేమిస్తారో, హృదయములో ఆయన ఆరాధిస్తారో, అట్టి వారి నా యేసయ్య విస్తారంగా ప్రేమిస్తాడు. ఆ సహోదరి విస్తారంగా యేసు ప్రభుని ప్రేమించింది, క్రియారూపం ద్వారా ప్రేమించింది. నా యేసయ్య కూడా విస్తారంగా ఆమెను ప్రేమించాడు. ఒకానొక సందర్భంలో వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ మోషే ధర్మశాస్త్ర ప్రకారము శాస్త్రులు, పరిచర్యలు అందరూ తరుముకొని వస్తున్నారు యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు సమయానికి వచ్చేసాడు. ఆయన దగ్గరికి ఈ సహోదరి, ఈ తల్లి పరిగిస్తూ వచ్చింది. ఆయన పాదాల దగ్గరకు వచ్చి పడింది. ప్రజలందరూ వచ్చి, అయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈ స్త్రీ పాపం చేస్తూ ఉంటే మేమందరం చూసాం, రాళ్లతో కొట్టి చంపాలని మాకు ఒక ఆజ్ఞ ఉంది, కాబట్టి నీవు ఏమో తీర్పు తీరుస్తావు చెప్పు అని యేసు ప్రభు దగ్గరకి వచ్చి ఆయన దగ్గరకి ఈ మధ్యస్థాన్ని తీసుకొచ్చారు. ఈ సమాచారాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు రెండు విధాలుగా వాళ్ళు మనసుని గ్రహించారు. ఆయన ఒకటి ఏం తీర్పిస్తాడో చూద్దామని ఒకవైపు, ఒకలాగైనా తప్పు పట్టాలని మరొక వైపు, అనేక విధాలుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. ఈ రోజుల్లో అనేక మంది యేసుక్రీస్తు యొక్క మాటలు వినడానికి కొద్దిమంది అయితే, యేసుక్రీస్తు యొక్క మాటలు వినడానికి కొద్దిమంది అయితే, మరి ఆయన్ని ఏదో ఒక విషయంలో తప్పు పట్టాలని, ఏదో ఒకటి మరి చూడాలని ప్రశ్న కలిగి వస్తూ ఉంటారు. ఆ రోజుల్లో ఆయన్ని గమనిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యులు అయినటువంటి మనము, ఆయన బిడ్డలైనటువంటి మనము కూడా ఈ తరములో తప్పు పడడానికి ప్రజలు వస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ స్త్రీ దగ్గరకు అనేక మంది ప్రజలు తీసుకొచ్చి ఆయన దగ్గరికి, అయ్యా నువ్వు ఏం తీర్పు తీరుస్తావు చెప్పు అని అన్నప్పుడు యేసు ప్రభు బాగా ఆలోచన చేసి కింద ఏమో రాసుకుంటున్నాడని రాయబడి ఉంది. వారందరూ కూడా గ్రహించి ఒకరి తర్వాత ఒకరు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా చేతుల్లో తెచ్చిన రాళ్ళన్నీ కూడా పడేసి సైలెంట్ గా వెళ్ళిపోయారంట. యేసు ప్రభు పైకెత్తి, అమ్మా, వాళ్ళు ఎవరు నీ మీద రాయి వేయలేదా? లేదు ప్రభు. అయితే నేను కూడా నీ మీద రాయి వేయను, నీ మీద రాయేసే అధికారం నాకు ఉంది, ఎందుకంటే నేను పాపము లేని దేవుడిని కాబట్టి. నేను నీ మీద రాయి విసరొచ్చు, కానీ నేను క్షమిస్తూ ఉన్నాను. ఆమేన్. నా యేసయ్య అన్న మాట ఏం తెలుసా? నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక నీ వెళ్ళి కెన్నడు కూడా పాపము చేయవద్దు అన్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఒక పాపిని నా యేసయ్య క్షమిస్తాడు. ఎప్పుడు? ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినప్పుడు, నేను పాపినయ్యా అని ఒప్పుకున్నప్పుడు, ఆయన పాదాల దగ్గర చేరి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయన దగ్గర తప్పులు ఒప్పుకున్నప్పుడు నా యేసు ప్రభు క్షమిస్తాడు. అంతేగాని నీ పాపాలు పోవాలంటే ఒక కోరినో ఒక మేకపోతును తీసుకొచ్చి బలి మన దేవుడు అడగల. పశ్చాత్తాపడితే ఆ పాపములకి ఎప్పుడు నువ్వు చేయకుండా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పాపములన్నీ కూడా క్షమిస్తానని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబోయే నిబంధన ఏమనగా, ఎక్కడంట? వారి మనసులలో. ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రము ప్రకారం లేక యెహోవా దేవుడు మోషే చేతికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు, రాతి మీద రాసి చేతికి ఇచ్చాడు. అయితే ఆ ఆజ్ఞలు అట్లే నిలిచినాయి, కానీ ఆ పలకలు ఏమైపోయినాయో, మరుగు చేయబడి ఉంటాయి, పగిలిపోయి ఏమైనా అయిపోవచ్చు. అయితే ఈ రోజుల్లో కొత్త నిబంధన చట్టంకి వచ్చే కాడికి రాతి పలకల మీద కాదు, హృదయం అనేటువంటి పలకల మీద దేవుడు ఆజ్ఞలు రాసించాడు. నేను చేయబోయే నిబంధన ఏమనగా, వారి మనసులలో. ఎక్కడ? మన మనసులలోనూ దేవుని యొక్క ధర్మ విధులను ఉంచుతాడు, వారి హృదయముల మీద
వాటిని నేను రాస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనం, నేను వారికి దేవుడినై ఉందును. ఎస్, అంత మాత్రమే కాదు, మీ పాపమన్నింటినీ క్షమిస్తాను, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉందురు. ఇక్కడ కింద రాయబడిన 12వ వచనంలో, నేను వారి దోషముల విషయమై దయగలిగి ఉంటాను. ఆమె రాళ్ళతో కొట్టబడినటువంటి స్త్రీని దేవుడు క్షమించాడు, దయ చూపించాడు, దయగలిగాడు. అమ్మ, ఈ రోజు మొదలుకొని నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నవి, సమాధాన గలదానవై ఇల్లు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇంకెన్నడూ కూడా పాపము చేయవద్దు. అది దేవుడు చెప్పేది. ఇంతకాలం చేశావు, తెలియక చేశావు, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్నావు, నిజ దేవుడని ప్రభువుని అంగీకరించావు, ఆయనే రక్షకుడని నీ మనోనేత్ర వెలిగించబడింది, సత్యం గ్రహించావు, బాప్తిసం పొందావు. అయితే ఈ క్షణము నుండి ఇంకెన్నడూ కూడా పాపము చేయవద్దు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నీ పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి, ఇంకెన్నడూ పాపము చేయదు. అయితే నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను నేను జ్ఞాపకము చేసుకును. ప్రభువే సెలవిస్తున్నాడు. ఒక్కసారి ఆయన పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం పడిన తరువాత మన పాపములు ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడంట. దేవుడు క్షమిస్తాడు. ఆయన జాలి కలిగిన దేవుడు. ఆయన జాలి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆ సహోదరి ఎలా దేవుణ్ణి ప్రేమించింది? విస్తారంగా దేవుణ్ణి ప్రేమించిందంట. విస్తారంగా ఆమె ప్రేమించింది కాబట్టి ఆమె పాపాలన్నీ కూడా విస్తారంగా క్షమించబడ్డాయని దేవుడు సెలవిచ్చాడు, క్షమించాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటారో వారి పాపములన్నీ కూడా నా దేవుడు విస్తారంగా క్షమించి ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకునని సృష్టికర్త అయిన దేవుడు చెలవిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 3వ విషయం నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విందాం. కీర్తన గ్రంథము, రాజు అయినటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలు 145వ కీర్తన తీసుకోండి ఒకసారి. 145వ కీర్తన 20వ వచనం. 140వ కీర్తన 145వ కీర్తన 20వ వచనం చదవండి. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. అక్కడ వరకు చాలు. యెహోవా చెప్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారిని అందరినీ ఆ దేవుడు తప్పకుండా ప్రేమిస్తాడు లేక కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలి ఉంచి వారిని రక్షిస్తుంది. వాళ్ళ పాదములకు రాయి తగలకుండా దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు. షడ్రకు మెషకు అబ్నిగోలు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నవారు, దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు. వాక్యంలో రాయబడి ఉంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామాన్ని ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరుస్తాను. వీళ్ళు ముగ్గురు అగ్నిగుండంలోకి వేయబడ్డారు రాజు చేత. అగ్నిగుండంలోకి వెళ్ళినా కూడా అగ్ని వాసన తగలకుండా దేవుడు అగ్నిలోంచి వాళ్ళు సురక్షితంగా కాపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అగ్ని వాసన కూడా తగలలేదంట, తల వెంట్రుకలు కూడా చుండ్రకపోలేదంట. అగ్ని వాసన తగలకుండా వేసుకున్న వస్త్రం అలాగే ఉన్నాయి. నిశ్చయముగా వారితో కలిసి దేవుడు కూడా సంచరిస్తున్నాడు అగ్ని గుండములో నుంచి. ఈరోజు అగ్ని లాంటి శ్రమలు, శోధనలు మనకు రావచ్చు. మనతో కూడా యేసయ్య వస్తున్నాడు, మనతో కూడా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, మనతో కూడా ఆయన కనికరం ఉన్నది, మనతో కూడా ఆయన ప్రత్యక్షత ఉన్నది, మనతో కూడా దేవుని మహిమ ఉన్నది, మనతో కూడా ఆయన కృప మనకు తోడై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుడు వారిని కాపాడాడంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించారు. దేని కొరకు శ్రమస్సులు గాని, కష్టాలు గాని, కన్నీళ్లు కాని ఏ రోజు కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు రోషంగా బ్రతికారు, దేవుని కొరకు రోషంగా నిలబడ్డారు. కాబట్టి దేవుడు
తన దూతలను పంపించి అగ్ని వాసన లేకుండా దేవుడు వాళ్ళని రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనకు వస్తున్న శ్రమలలో, కష్టాల, కన్నీళ్ళలో మనము కూడా దేవుని మీద విశ్వాసం కలిగి దేవుణ్ణి ప్రేమించినప్పుడు నిశ్చయంగా ఆ సమస్యల నుండి, ఆ కష్టాల నుండి, ఆ కన్నీళ్ళ నుండి మన దేవుడు తప్పించుటకు సమర్థవంతుడై ఉన్నాడు. ఆమేన్. సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన జీవము కలిగిన వాడై ఉన్నాడు. ఆయన మన పాపములన్నిటిని క్షమించుటకు, ఆయన మన పాపములు క్షమించుటకు సమాధిలో నుండి తిరిగి లేచిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది మతోన్మాదులు అంటుంటారు 3 మేకులు పీక్కోలేదని. 3 మేకులు పీకడం గొప్ప, మన నుంచి తిరిగి లేయడమే గొప్ప. మన నుంచి తిరిగి లేయడమే గొప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 మేకులు పీకడం కాదు, కానీ మరణములో నుంచి 3వ దిన సజీవుడై లేచిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. మరణ పమ్ములను దేవుడు విరిచి మనలందరినీ మరణ భయముల నుండి రక్షించడానికి, నరకానికి వెళుతున్నటువంటి మనలను నిత్య రాజ్యానికి చేర్చడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయముగా ఆయన్ని మరణించాడు. నేను చనిపోవడానికి వచ్చానన్నాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మళ్ళా పునరుద్ధానుడై లేచాడు ప్రభువైన యేసుక్రీస్తు. అట్టి వారిని, ఆ దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో ఆ దేవుడు కూడా వారిని ప్రేమించి విస్తారంగా కాపాడతాడని వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా విందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం చదవండి. యెహోవా నీ శత్రువులందరినీ అలాగుననే నశించెదరు. జాగ్రత్తగా అలా దేవుణ్ణి ప్రేమించువారు ఎలా ఉంటారంట? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు బలము కలిగి సూర్యుని వలె ఉందురు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె వారు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు భయపడరు. వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నారు కాబట్టి ఎన్ని వచ్చినా వారు స్థిరముగా నిలబడి ఉంటారంట. అక్కడ రాయబడిన వాక్యంలో దేవుణ్ణి ప్రేమించు వారు నిత్యము నిలుచుండు సియోను కొండవలే నుందురు అని రాయబడి ఉంది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో నిత్యము నిలుచుండు సియోను కొండవలే వారు ఉంటారంట. వాళ్ళు కదల్చబడరంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఆయన ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదలుకొని దేవుని కృప మనకు కూడా ఉంటుంది. ఇది మొదలుకొని ఆయన కనికరము, ఆయన ప్రత్యక్షత మన మీద కూడా దేవుడు నింపి ఉన్నాడు. ఆయన మనను ఆశీర్వదించి ఉన్నాడు. ఆయన మహిమను మన హృదయంతరంగములో దేవుడు పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా నామందు భయభక్తులు గల వారి చుట్టూ, లేక తన నామందు భయభక్తులు గల వారి మీద నీతి సూర్యుడు ఉదయించును అనే వాక్యంలో రాయబడి ఉంది. ఎలాగంట? నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల కింద ఆరోగ్యము కలగజేయును, కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడల వలె గంతులు వేస్తారని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు నీతి సూర్యుని వలె ధైర్యంగా ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యందు ఎలా ఉండాలి మనము తెలుసా? దేవుణ్ణి ప్రేమించేవారు బలము కలిగి ఉదయించు సూర్యుని వలె ఉంటారనే వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలము కలిగి దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని కార్యక్రమాలు చేసే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో, ప్రభు బల కార్యక్రమం విషయంలో, సంఘానికి వచ్చే విషయంలో అన్ని వేళ ఎలా ఉంటారంటే వాళ్ళు స్థిరముగా నిలబడి ఉంటారు. కాబట్టి చివరిగా ఇంకో వచనం చదివించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసుకోండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు. ఇది జాగ్రత్తగా వినాల. ప్రభువు తన్ను ప్రేమించు వారిని
ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కిరీటము పొందును. ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసి ఒక కిరీటము దేవుడు ధరింపజేస్తాడంట. ఎవరికి? శోధన సహించు వారికి. చాలా మంది చెప్తుంటారు, మన పేటర్ని కూడా చెప్తుంటాడు, ఒకటే కష్టాలయ్యా, ఒకటే శ్రమలయ్యా, ఒకటి ఇరుకులు, ఇబ్బందులు, అనేక పోరాటాలు వస్తున్నాయని చెప్తుంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఎక్కువ ఎవరైతే శ్రమలు పొందుతాయో వారికి దేవుడు కిరీటం పెడతాడంట. హల్లెలూయా. సమస్యలు వచ్చే వారికి దేవుడు కిరీటం ఇస్తాడు. కిరీటం నీకు కావాలంటే సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు షడ్రక మేషక అబ్దెగోలు వెనక్కి వెళ్ళలేదు. అగ్ని చూసి దానియేలు సింహాల బోన్లు వేసినప్పుడు భయపడలేదు. సింహాలు చూసి ఆయన అదరపడలేదు. దేవుని మీద ఆనుకున్నాడు. షడ్రక మేషక అబేద్నెగోలు దేవుని మీద ఆనుకున్నాడు. యోబు దేవుడి మీద ఆనుకున్నాడు. దానియేలు దేవుని మీద ఆనుకున్నాడు. దావీదు దేవుని మీద ఆనుకున్నారు. భక్తులందరూ కూడా దేవుని మీద ఆనుకున్నారు. కాబట్టి శ్రమలకి వాళ్ళు భయపడలా, శోధనకి వారు భయపడలా, కష్టానికి వారు భయపడలా, నిందలకు కూడా వారు భయపడలా. మరి అపనిందల కొరకు దేన్ని కొరకు కూడా వాళ్ళు భయపడకుండా దేవుణ్ణి మాత్రమే వారు ఆరాధిస్తూ బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని వాక్యం రాయబడింది, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనమందు కూర్చుందును. దేవుడు జయించాడు. యేసుక్రీస్తు ప్రభు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి ప్రజలందరి కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన శోధన మరి ఏ ఆటంకం కూడా ఆయన బంధించలేకపోయింది. ఏ శోధన కూడా ఆయన ఆపలేకపోయింది. ఏ సమస్య ఆయన బంధించలేకపోయింది. పాపాన్ని జయించాడు, నీతిని జయించాడు, సమస్తాన్ని, లోకాన్ని అంతటిని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఆ దేవుడు సెలవిస్తున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఆమేన్. అయితే శ్రమలు కావాలి. భక్తుడికి ఏం కావాలి? శ్రమలే కావాలి. శ్రమలే కావాలి. శ్రమలలో ప్రభు పక్షము నిలబడే విధానంగా నేర్చుకోవాలి. భక్తుడు రాశాడు ఒక పాట, శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో ప్రభువుతో నిలిచేటువంటి భాగ్యం కావాలి. కష్టాలలో ప్రభువుతో నిలిచేటువంటి భాగ్యము కావాలి. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా నా సింహాసనము కూర్చున్న ప్రకారము మీరు కూడా జయించితే నా సింహాసనము నాతో కూడా మిమ్మల్ని నేను కూర్చుండనిచ్చేదను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యములో ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎవరైతే శ్రమలను అనుభవిస్తారో, కష్టాలు దేవుని కొరకు, అవమానాలు, నిందలు మరి అనుమతించినప్పుడు దేవుడు నిలబడి ఉంటారో వారిని నా దేవుడు సింహాసనం మీద ఎక్కిస్తాడు. కష్టాలు చూసి ఈ ఒక్కరు కూడా భయపడదు. కాబట్టి ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేస్తున్నాడు. ఏది? జీవ కిరీటం మనకి ఇవ్వబోతున్నాడు. జీవ కిరీటం కావాలంటే శ్రమలు వస్తాయి. జీవ కిరీటం కావాలంటే కన్నీరు వస్తుంది. జీవ కిరీటం కావాలంటే మరి స్నేహితులందరూ కూడా శత్రులుగా మారిపోతారు. ఇలాంటి రోజుల్లో వస్తున్నాయి, వచ్చేసాయి కూడా. అయితే జాగ్రత్తగా దైవ భయము కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే 5 రకాల ఆశీర్వాదం మనకు సొంతమవుతుంది. క్రీస్తుని ప్రేమించు వారికి లేక దేవుణ్ణి ప్రేమించు వారికి కలిగే మేలులేంటో అనేటువంటి ఆ సందేశములో దేవుణ్ణి ప్రేమించు వారిని దేవుడు కూడా ప్రేమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మొదటగా ఏంది? దేవుణ్ణి ప్రేమించు వారిని దేవుడు కూడా ప్రేమిస్తాడు. రెండోది, విస్తారంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆ దేవుడు కూడా విస్తారంగా కాపాడతాను వాక్యంలో రాయబడింది. ఎవరైతే విస్తారంగా దేవుణ్ణి ప్రేమిస్తారో ఆ దేవుడు విస్తారంగా మనల్ని కాపాడడానికి శక్తివంతుడై ఉన్నాడు. ఇక మూడోదిగా ఆలోచన చేస్తే, దేవుణ్ణి ప్రేమించు వారందరినీ ఆ దేవుడు తప్పకుండా కాపాడుతాడు. దేవుణ్ణి ప్రేమించు వారిని ఆ దేవుడు తప్పకుండా కాపాడుతాడు. ఆయన మరణం వచ్చినా లేక అపాయం సంభవించినా, రోగాలు వచ్చినా ఖచ్చితంగా దేవుని మీద ఆనుకుంటే దేవుడు కాపాడడానికి సమర్థవంతుడు, శక్తివంతుడు. ఐదోది ఆలోచన చేస్తే, దేవుణ్ణి ప్రేమించు వారు లెక్క. నాలుగోది ఆలోచన చేస్తే, దేవుణ్ణి ప్రేమించు వారు ఎలా ఉంటారంట? బలము కలిగి ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలము కలిగి ఉదయించే సూర్యుని వలె. సూర్యుని ఎవరు ఆపగలుగుతారు?
ఆయన సృష్టించిన సూర్యుని ఎవరు ఆపగలుగుతారు? ఎవరు ఆపలేదు. దేవుని యందు బైబిల్ చదివిన కూడా అంతే. ఏ కష్టం ఆపదు, ఏ సమస్య వాడిని ఆపలేదు, భక్తిహీనుడిగా మార్చలేదు, ఏ రోగము వాడిని ఆపలేదు. ఎందుకంటే వాడు దేవుని మీద ఆనుకొని ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చివరిగా 5వది, ప్రభువు తాను ప్రేమించు వారికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. జీవ కిరీటం అని మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. వాడబారిని కిరీటము, మహిమ కలిగిన కిరీటము, జీవ కిరీటము, అనేక రకాల కిరీటాలు దేవుడు దాచి ఉంచి ఉన్నాడు మహిళలు. అవి నీకు నాకు కావాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఆయనే సర్వశక్తి దేవుడని తెలుసుకొని విశ్వాసం ఉంచి ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో ఆ దేవుడు వారిని రక్షించడానికి సమర్థవంతుడై ఉన్నాడు, శక్తివంతుడై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మరణము జయించిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ పాపము లేనివాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగినటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన మెస్సయ్య లేక క్రీస్తు అని ప్రకటించబడుతున్నాడు. అట్టి ఆశీర్వాదాలు, 5 రకాల ఆశీర్వాదాలు మీకు కావాలంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు పాదాల సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన ఆరాధించు వారిని నా దేవుడు కాపాడి వారికి రక్షణ ఇచ్చి ఏ సమస్య నీకున్నా నా దేవుడు తప్పించుటకు సమర్థవంతుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు ఈ వాక్యం విన్నటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి హెచ్చరిక చేస్తున్నాను దేవుని దాసుడుగా. ఏంటంటే ఈ వాక్యం మీరే విని బలపడటమే కాదు, ఈ వాక్యాన్ని మీరు విన్న తర్వాత ఇతరులకు షేర్ చేస్తే వారు కూడా మీలాగా బలపడతారు, వారు కూడా దేవుడు రక్షిస్తాడు, అట్టి వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను, మీ ప్రాంతాన్ని, మీ గ్రామాలను నా ప్రభు నిండారుగా ఆశీర్వదించునుగాక. నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా దేవుడు తన హస్తము మన మీద ఉంచి మనందరూ నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీకందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షాలోమ్, సమాధానం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.